హ్యాపీ సమ్మర్. అదేంటి ఇంకా రాలేదుగా, మరో 2 నెలల టైం ఉందిగా అనుకుంటున్నారు కదా. ఏం చేస్తాను చెప్పండి, తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు మన హీరోలు కూడా ముందుగానే సమ్మర్ను ముందుకు తెచ్చేస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలైతే ఫిబ్రవరి మార్చ్లోనే రచ్చ చేస్తున్నారు. మరి ఈ ఎర్లీ సమ్మర్ వచ్చే సినిమాలేంటో చూసేద్దామా. సాధారణంగా సినిమాలకు సంక్రాంతి, ఆ తర్వాత సమ్మర్ని మించిన సీజన్ ఉండదు. అదేంటో మరి మన నిర్మాతలు మాత్రం ఎగ్జామ్స్ పీరియడ్ అయిన ఫిబ్రవరి, మార్చ్లోనే సినిమాలను పరీక్షలకు పంపిస్తున్నారు. బంగారం లాంటి ఏప్రిల్, మే వదిలేసి ఎర్లీ సమ్మర్ అంటూ ముందుగానే వస్తున్నారు. అలా ఫిబ్రవరిలో ఈగల్తో మొదలైన సినీ జాతర ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వరకు కంటిన్యూ కానుంది. ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వచ్చింది. తాజాగా ఈగల్ విడుదలైంది. ఫిబ్రవరి 16న ఊరి పేరు భైరవకోనతో సందీప్ కిషన్ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఎందుకో మరి ఫిబ్రవరి 3, 4 వారాలని హీరోలు వదిలేశారు. మళ్లీ మార్చ్ 1 నుంచి మోత మోగబోతోంది. ఆపరేషన్ వ్యాలంటైన్తో వరుణ్ తేజ్ తెలుగు, హిందీలో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. మార్చ్ 8న శివరాత్రి కానుకగా గోపీచంద్ మాస్ సినిమా భీమాతో పాటు విశ్వక్సేన్ ప్రయోగాత్మక చిత్రం గామి కూడా విడుదల కాబోతోంది. ఇక మార్చ్ 29న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఆ తర్వాత వారం ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రాబోతోంది. అక్కడితో మీడియం రేంజ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పడి మే 9న ప్రభాస్ కల్కితో రంగంలోకి దిగబోతున్నారు.